ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము. అనుబంధము, యెరూషలేము పతనము. సిద్కియా 21వ ఏట యూదాకు రాజై యెరూషలేము నుండి 11 ఏండ్లు పరిపాలించెను. లిబ్నా నగరవాసియు ఇర్మియా కుమార్తెయునైన హమూతాలు అతని తల్లి. యెహోయాకీము రాజువలే సిద్కియా కూడా ప్రభువు వల్లని దుష్కార్యములు చేసెను. ప్రభువు యెరూషలేము నగరవాసులపైన యూదా ప్రజలపైన మిక్కిలి కోపించి వారిని తన సమక్షము నుండి గెంటివేసెను. సిద్కియా బబులోనియా ప్రభువైన నెబుకద్నెజరుపై తిరుగబడెను. కనుక అతని ఏలుబడి 9వ ఏడు 10వ నెల 10వ నాడు నెబుకద్నెజరు సర్వసైన్యములతో వచ్చి యెరూషలేమును ముట్టడించెను. బబులోనీయులు నగరము వెలుపల శిబిరము పన్నిరి, దాని చుట్టూను ముట్టడి దిబ్బలు పోసిరి. సిద్కియా ఏలుబడి 11వ ఏటి వరకు ముట్టడి కొనసాగెను. ఆ ఏడు 4వ నెల 9వ నాడు కరవు మిక్కుటము కాగా ప్రజలకు తిండి దొరకదయ్యెను. శత్రువులు నగర ప్రాకారములను కూల్చివేసిరి. బబులోనీయులు నగరమును చుట్టుముట్టియున్నను సైనికులెల్లరును రాత్రిలో పలాయితులైరి. వారు రాజోద్యానవనం పక్కగా 2 ప్రాకారముల మధ్యనున్న ద్వారము గుండా తప్పించుకొని యోర్దాను లోయకు అభిముఖముగా అనగా అరాబా వైపు పారిపోయిరి. బబులోనియా సైనికులు సిద్కియా రాజును వెన్నాడి యెరికో మైదానమున పట్టుకొనిరి. సిద్కియా సైనికులెల్లా అతనిని విడిచి పారిపోయిరి. ఆ రాజును హమాతు మండలములోని రిబ్లా నగరమున విడిది చేయుచున్న నెబుకద్నెజరు నద్దకు కొనిపోయిరి. అతడు సిద్కియాకు శిక్ష విధించెను. నెబుకద్నెజరు ఆజ్ఞపై రిబ్లా నగరమున సిద్కియా కన్నుల ఎదుటనే అతని కుమారులను వధించిరి. యూదా అధికారులను కూడా చంపివేసిరి. అటు పిమ్మట సిద్కియా కన్నులను పెకలించిరి. అతనిని గొలుసులతో బంధించిరి. బబులోనియాకు కొనిపోయిరి. అతడు చనిపోవు వరకును ఆ దేశమున బందీగా నుండెను. దేవాలయ ధ్వంసము. నెబుకద్నెజరు పరిపాలనా కాలము 19వ ఏట 5వ నెల 10వ నాడు బబులోనియా రాజు సైన్యాధిపతియు సలహాదారుడు నెబూజరదాను యెరూషలేమును ప్రవేశించెను. అతడు దేవాలయమును రాజప్రాసాదమును పట్టణములోని ప్రముఖుల ఇండ్లను తగులబెట్టించెను. అతని సైనికులు పురప్రాకారమును పడగొట్టిరి. నెబూజరదాను పట్టణమున మిగిలియున్న జనమును, చేతిపనుల వారిని, బబులోనియా పక్షమును అవలంబించిన వారిని బబులోనియాకు కొనిపోయెను. అతడు కొందరు పేదవారిని మాత్రము యూదాలోని పొలములను, ద్రాక్షతోటలను సాగుచేయుటకు అచటనే వదిలివేసెను. బబులోనీయులు దేవాలయములోని కంచు స్తంభములను, బండ్లను, కంచు కుంటను ముక్కలు ముక్కలు చేసిరి. ఆ కంచునంతటిని బబులోనియాకు కొనిపోయిరి. మరియు వారు బలిపీఠము మీది బూడిదనెత్తు గరిటలను, పళ్ళెములను, దీప సామాగ్రిని, జంతుబలులు అర్పించినప్పుడు నెత్తురు పట్టు పాత్రలను, సాంబ్రాణి పొగవేయుటకు వాడు గిన్నెలను, ఇంకను దేవాలయమున వాడు రకరకముల కంచు పరికరములను బబులోనియాకు కొనిపోయిరి. వారు వెండి బంగారములతో చేసిన పరికరములన్నిటినీ తీసుకొనిపోయిరి. చిన్న పాత్రములను, నిప్పు కణికలను కొనిపోవు పాత్రములను, బలులలో నెత్తురు పట్టు పాత్రములను, బూడిద నెత్తు పళ్ళెములను, దీపస్తంభములను, సాంబ్రాణి కలశములను, పానీయార్పణమునకు వాడు పాత్రములను తీసుకొనిపోయిరి. సొలొమోను రాజు దేవాలయమునకు చేయించిన కంచు వస్తువులు అనగా 2 స్తంభములు, బండ్లు, పెద్ద కుంట, దానిని మోయు 12 ఎద్దులు తూకము వేయుటకు సాధ్యపడనివి. ఆ 2 స్తంభములు ఒకే రీతిగా నుండెడివి. వాని ఎత్తు 27 అడుగులు, చుట్టుకొలత 18 అడుగులు. అవి లోపల బోలుగా నుండి 3 అంగుళముల మందము కలిగియుండెను. వానిమీద మరల 7.5 అడుగుల ఎత్తుకల దిమ్మెలుండెను. దిమ్మెల చుట్టూ కంచుతో చేయబడిన చట్రములుండెడివి. వానిని కంచు దానిమ్మ పండ్లతో అలంకరించిరి.
స్తంభముల మీది చట్రములపై మొత్తము 100 దానిమ్మ పండ్లుండెను. వానిలో 96 క్రింది నుండి చూచువారికి కనిపించుచుండెను. యూదావాసులను బబులోనియాకు గొనిపోవుట. నెబూజరదాను ప్రధాన యాజకుడైన సెరాయాను, ఉపయాజకుడైన సెఫన్యాను మరి 3 దేవాలయోద్యోగులను చెరగొనిపోయెను. పట్టణములోని సైన్యాధిపతిని, నగరమున ఉన్న రాజు సలహాదారులను 7 సైనికులను, యుద్ధమున చేర్చుకొను సేనాధిపతి కార్యదర్శిని మరియు 60 మంది ప్రముఖులను చెరబట్టెను. నెబూజరదాను వారినందరినీ హమాతు మండలములోని రిబ్లా నగరమున విడిది చేయుచున్న బబులోనియా రాజు నొద్దకు కొనిపోయెను. ఆ రాజు వారిని కొట్టించి చంపించెను. ఆ రీతిగా యూదీయులు తమ దేశము నుండి ప్రవాసమునకు వెళ్ళిపోయిరి. బబులోనియా రాజు బందీలుగా కొనిపోయిన వారి సంఖ్యలివి. అతడు తన ఏలుబడి 7వ ఏట 3023 మందిని కొనిపోయెను. 18వ ఏట యెరూషలేము నుండి 832 మందిని కొనిపోయెను. 23వ ఏట నెబూజరదాను 745 మందిని కొనిపోయెను. కనుక మొత్తము బందీలు 4600 మంది. యెహోయాకీను ప్రవాసకాలము 37వ ఏట 12వ నెల 27వ నాడు ఎవెల్మెరోదాకు బబులోనియాకు రాజయ్యను. ఆ రాజు యెహోయాకీనును క్షమించి అతనిని చెర నుండి విడిపించెను. అతడు యెహోయాకీను మీద కరుణ చూపెను. నాడు ఆ దేశమున ప్రవాసములోనున్న రాజులందరికంటెను అతనిని పెద్ద చేసెను. యెహోయాకీను ఖైదీ దుస్తులను తొలగించుకొని నాటి నుండి జీవితాంతము వరకును రాజగృహముననే భుజించెను. యెహోయాకీను బ్రతికియున్నంత కాలము అతని రోజువారీ ఖర్చుల కొరకు బబులోనియా రాజు సొమ్ము చెల్లించెను. ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయము. ఇది ఓబద్యా ప్రవచనము. దేవుడైన ప్రభు ఎదోము గురించి చెప్పిన సంగతి. ప్రభు ఎదోమును శిక్షించును. ప్రభు జాతుల చెంతకు దూతను పంపెను. అతని సందేశమును మేము ఆలించితిమి. మనము ఎదోము మీదికి యుద్ధముకు పోదము, మీరెల్లా సిద్ధము కండు అని ఆ సందేశము. ప్రభువు ఎదోముతో ఇట్లనుచున్నాడు, ఇదిగో నేను నీ జనమును నాశనము చేయుదును. ఎల్లరునూ నిన్ను నిర్లక్ష్యము చేయుదురు. నీ పొగరు నిన్ను అపమార్గము పట్టించినది. నీ నివాసము కొండ సందులలోనున్నది. నీవు ఎత్తైన పర్వతముపై వసించుచున్నావు. కావున నిన్నెవరునూ కూలద్రోయలేరని నీ నమ్మకం. నీవు గరుడ పక్షి వలె ఎంత ఎత్తున వసించుచున్నను, చుక్కల నడుమ ఇల్లు కట్టుకొని యున్నను, నేను నిన్ను కూలద్రోయక మానను. రేయి దొంగలు పడి దోచుకొనినచో తమకు కావలసిన వస్తువులు మాత్రమే కొనిపోవుదురు. జనులు ద్రాక్ష పండ్లు కొయ్యునప్పుడు పరిగెలేరు వారికి కొన్ని పండ్లు వదిలివేయుదురు. కాని నీ శత్రువులు నిన్ను ఊచముట్టుగా కొల్లగొట్టిరి. ఏసావు వంశజులారా, మీరు దోచుకొనిన సొత్తును విరోధులు దోచుకొనిరి. నీ మిత్రవర్గము నిన్ను మోసగించెను. నీ దేశము నుండి నిన్ను తరిమివేసెను. నీతో పొత్తు చేసుకునిన వారే నిన్నోడించిరి. నీ సరసన కూర్చుండి భోజనం చేసిన వారే నీకు ఉరులు పన్నిరి. నీ తెలివి వమ్మైపోయినదని పలికిరి. ఆ దినమున ఏసావు పర్వతములలో విమోచన లేకపోవునట్లు నేను ఎదోములోని జ్ఞానులను నాశనం చేయుదును.
తేమాను వీరులు భీతి చెందుతారు. ఎదోము సైనికులెల్లా చంపబడుదురు. శిక్షకు కారణములు. నీవు నీ సోదరులైన యాకోబు వంశజులను దోచుకొని మట్టు పెట్టితివి. కావున నీవు అవమానమునకు గురి అయి శాశ్వత నాశనము తెచ్చుకొందువు. శత్రువులు యాకోబు వంశజుల నగర ద్వారములను ప్రవేశించిన దినమున నీవు ప్రక్కన నిలుచుండి ఉంటివి. యెరూషలేము సంపదలను దోచుకొని పోయి తమలో తాము పంచుకొనిన అన్యజాతుల వలె నీవును దుష్టురాలవు. యూదాలోని నీ సోదరుల ఆపదలను చూచి నీవు సంతోషించియుండరాదు. వారు నాశనము చెందిన రోజున నీవు ఆనందము చెందియుండరాదు. వారి విపత్తులు చూచి నీవు నవ్వియుండరాదు. నా జనులు కష్టముల పాలైన రోజున నీవు వారి నగరమును ప్రవేశించియుండరాదు. వారి శ్రమలను చూచి సంతసించియుండరాదు. వారి సొత్తును అపహరించియుండరాదు. ఆనాడు నీవు త్రోవ కూడలిలో నిలిచి పారిపోవు వారిని మట్టు పెట్టియుండరాదు. వారు కడగండ్ల పాలైన దినమున నీవు వారిని పగవారికి చిక్కించియుండరాదు. దేవుడు అన్యజాతులకు తీర్పు విధించును. ప్రభువునైన నేను ఎల్ల జాతులకు తీర్పు విధించు రోజు వచ్చుచున్నది. ఎదోము, నీవు నీ దుష్కార్యములకు ప్రతిఫలము అనుభవింతువు. నీ దుష్కృత్యములు నీ నెత్తి మీదికే వచ్చును. నా ప్రజలు నా పవిత్ర పర్వతముపై శిక్షాపాత్రములోని పానీయము త్రాగిరి. ఈ రీతినే ఎల్ల జాతులు శిక్షాపాత్రము నుండి పానీయము త్రాగును, తప్ప త్రాగును. త్రాగి అడపొడ కానరాకుండా పోవును. ఇశ్రాయేలు విజయము. కాని సియోను కొండ మీద కొందరు తప్పించుకొందురు. అది పవిత్ర స్థలమగును. యాకోబు వంశజులు తమ భూమిని స్వాధీనము చేసుకొందురు. యాకోబు వంశజులు అగ్గి అగుదురు. యోసేపు వంశజులు మంటయగుదురు. నిప్పు దుబ్బల వలె వారును ఎదోమును దహింతురు. ఎదోము వంశజులలో ఎవరు మిగులరు. ఇది ప్రభువునైన నా వాక్కు. యూదా దక్షిణ భాగపు ప్రజలు ఎదోమును ఆక్రమించుకొందురు. పల్లపు ప్రాంతముల వారు ఫిలిష్తియాను వశము చేసుకొందురు. ఇశ్రాయేలీయులు ఎఫ్రాయిము, సమరియా మండలములను స్వాధీనము చేసుకొందురు. బెన్యామీను వంశజులు గిలాదును గెల్తురు. ప్రవాసమునందరి ఇజ్రాయేలు సైన్యములు తిరిగి వచ్చి సారేఫతు వరకు కనాను దేశమును ఆక్రమించును. సెఫారాదు నందుగల యెరూషలేము ప్రవాసులు యూదా దక్షిణ నగరములు ఆక్రమించుకొందురు. ఏసావు కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీదికి రక్షకులు వెళ్ళుదురు. అప్పుడు రాజ్యము ప్రభువుదే అగును. సామెతల గ్రంథము 18వ అధ్యాయము. ఇతరులు చెప్పునది సావధానముగా విని కాని జవాబు చెప్పకూడదు. అట్లు చేయని వాడు మూర్ఖుడు, పరులను అవమానించిన వాడగును. ఉత్సాహశక్తి కలవాడు వ్యాధి బాధలను సహించును. కాని ఆ శక్తియే నశించినచో ఇక జీవితమును భరించుటెట్లు? వివేకికి తెలివి అబ్బును. జ్ఞాని సదా విజ్ఞానార్జనము కొరకు ఎదురు చూచుచుండును. బహుమతి వలన కార్యములు సమకూరును. దాని సాయముతో గొప్పవారిని కూడా కలుసుకోవచ్చును.